గ్రేటర్ హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ అసాంఘిక శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోందన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఆహ్లాదాన్ని అందించే లక్ష్యంతో ఔటర్కు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే ఈ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో చీకటి పడితే పోకిరీలు రెచ్చిపోతున్నారు. దీనికి తోడు సర్వీస్ రోడ్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం పోకిరీలకు అవకాశంగా మారిందంటున్నారు. ఓఆర్ఆర్ డేంజరస్ గా మారింది. చీకటి పడిందంటే చాలు ఆ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే హడలిపోతున్నారు. ఓఆర్ఆర్ ప్రధాన రహదారిలో ప్రభుత్వం విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసింది. కానీ సర్వీస్ రోడ్లో మాత్రం చిన్నపాటి లైట్లు కూడా లేవు. దీంతో పాదచారులు, సమీప గ్రామాల వారు రాత్రి వేళల్లో సర్వీస్ రోడ్డు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ అండర్ పాస్ బ్రిడ్జిల కింద ప్రేమికులు, వివాహేతర సంబంధాలు గల వారు రాత్రి వేళల్లో ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు సర్వీస్ ఉంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైతం నిఘా పెట్టకపోవడంతో వారిని అడ్డుకునే వారి లేకుండా పోయారు. కండ్లకోయ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు పెరిగి నిర్మానుష్య ప్రదేశంగా మారింది. కొందరు పట్టపగలే చెట్ల పొదల చాటున తమ దందా సాగించారు. స్పందించిన పోలీసులు వాటికి అడ్డుకట్ట వేశారు. కొన్ని నెలల పాటు పెట్రోలింగ్ చేయడంతో ఆగినా ప్రస్తుతం సర్వీస్ రోడ్డులో పోలీసులు లేకపోవడంతో పోకిరీలు మళ్లీ రెచ్చిపోతున్నారు. శంషాబాద్ లో గతంలో దిశ రేప్ ఘటన కలకలం రేపింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఔటర్ రింగ్ రోడ్ మహిళలపై అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సర్వీస్ రోడ్డులో ఏ ప్రమాదం, నేరాలు జరిగినా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించే సీసీ కెమెరాలు లేక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ నెల 24న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన కల్వర్టు కింద జరిగిన దారుణ హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు 3 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. చివరికి హత్యకు గురైన మహిళ చేతిపై పచ్చబొట్టుతో వేయించుకున్న పేర్లు, ఇతర ఫోటోలతో పాటు జిల్లాలో లుకౌట్ నోటీసులు అంటించగా వాటిని చూసిన మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయిస్తేనే హత్య కేసు నిందితుడిని పట్టుకోగలిగారు. ఓఆర్ఆర్ సమీపంలో జరిగిన హత్యతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మానుష్యంగా రాత్రి వేళల్లో వీధి లైట్లు, సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్డు పక్కనే కంపెనీలు, వ్యాపార సముదాయాల వారు సైతం కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పోలీసులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం, హెచ్ఎండిఏ ఇప్పటికైనా స్పందించి సర్వీస్ రోడ్డులో విద్యుత్ దీపాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే హత్యాచారాలు వంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సిటీ చివరలో ఓఆర్ఆర్లు ఎన్నో ఉన్నాయి. మెయిన్ సిటీస్కి సంబంధించే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే వాళ్ళకి ఓఆర్ఆర్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఓఆర్ఆర్లు చూస్తే మనకు పచ్చదనంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది రాత్రి వేళలో చూసుకుంటే అయితే అసాంఘిక పనులకి అయితే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గానే మారిందనే చెప్పాలి. అయితే ఈ ఓఆర్ఆర్ఎస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మొత్తం హత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గానే మారినాయి. గతంలో చూసుకుంటే దిశ కేసు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో కేసు మేడ్చల్లో జరిగిన కేసు అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఓఆర్ఆర్కి సంబంధించిన రోడ్లు అంత చీకటిగా ఉండడానికి ప్రధాన కారణం ఉంటుంది. కొన్ని సర్వీస్ రోడ్లో మాత్రం స్ట్రీట్ లైట్స్ ఉండే, కొన్ని స్ట్రీట్ లైట్స్ ఉండగానే అవి పనిచేసిన పరిస్థితి అయితే కనిపించదు. ఏదైతే మెయిన్ ఓఆర్ఆర్లో మెయిన్ రోడ్స్ అయితే మెయిన్ హైవేస్ ఉంటాయో దాంట్లో మాత్రమే ఎన్నో లైట్లు పనిచేస్తుంటాయి, అవి ఉంటాయి. కానీ సర్వీస్ రోడ్లో అయితే ఇప్పటివరకైతే లైట్స్ ఉండగానే అందుబాటులో కూడా అయితే ఈ ఓఆర్ఆర్లో కూడా క్వాలిటర్లు ఇలాంటివి ఏవైతే మనకు ఒక షెడ్ లాగా కనిపిస్తూ ఉంటుందో ఇక్కడ హత్యాచారాలకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మరి ముఖ్యంగా మారుతుందనే చెప్పాలి. అయితే ఈ క్వాలిటీ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉందో కొన్ని మనకు మద్యపానానికి సంబంధించిన బాటిల్స్ అవ్వచ్చు, పేపర్ ప్లేట్లు, చెత్త చెదారంతో అంతా మనకి ఇక్కడ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఇలాంటి అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నా కానీ అది ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కఠినమైన చర్యలు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఏది జరిగినా కొన్ని రోజుల వారికి మాత్రమే వీటిపైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాత్రం ఇదంతా ఈ ఓఆర్ఆర్ అంతా హత్యాచారాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పాలి. అయితే కొన్ని ఓఆర్ఆర్ల దగ్గర చూసుకుంటే అయితే ఈ లవర్స్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పాలి. ఆ తర్వాత ఆ సమయంలో ఇద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు జరిగిన సమయంలో హఠాత్తుగా ఇక్కడే స్పాట్లో వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారో తర్వాత ఇలాంటి షెడ్స్ ఓఆర్ఆర్ దగ్గర ఏదైతే ఇలాంటి కాలర్స్ ఉంటాయో దాని కింద బాడీలను వేసి వెళ్ళిపోతున్నారో ఆ తర్వాత వాళ్ళు
ఆ తర్వాత మనకు ఈ ఓఆర్ఆర్ల దగ్గర మాత్రము శవాలుగా ఎంతో మంది మహిళలు కనిపిస్తున్నారు. మహిళలకి చూసుకుంటే అయితే ఈ మధ్యాహ్నం అయితే ఇంకా మళ్ళీ క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో ఈ ముఖ్యంగా ఓఆర్ఆర్ దగ్గర అసలు సేఫ్ లేకపోవడంతో అయితే అత్యాచారాలు మళ్ళీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే మహిళల పైన ఏవైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ముఖ్యంగా ఈ సిటీ శివార్లలో ఉన్న ఓఆర్ఆర్లే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. అయితే ఈ అత్యాచారాలకి ఓఆర్ఆర్ని ఎందుకు చేసుకుంటారు అంటే ఇది సిటీ మూలకి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రయాణించే వాళ్ళు కూడా రాత్రి వేళలో ఎవరు ఎక్కువగా పట్టించుకోకపోవడము ముఖ్య కారణం అవుతుంది. ఆ తర్వాత అంత చెట్ల పొదల మధ్యలో ఏం జరిగినా ఎవరికి కనిపించని స్థితిలో ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి ఈజీ వేలో చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ ఓఆర్ఆర్లు అయితే ఇలానే ఉండిపోతున్నాయి. ఓఆర్ఆర్ అంటేనే చాలా మంది అంటే ఉదయం సమయంలో సాఫీగా ప్రయాణం సాగిస్తుంటారు. చాలా మంది రాకపోకలు, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. సిటీలో నుంచి ఊర్లలోకి చేరుకోవడానికి ఈజీ వే ఉంటుంది. కానీ ఎంత సాఫీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా మార్నింగ్ సమయంలో ఈ సాయంత్రం వరకు అయితే ప్రయాణాలు సాగిస్తారో అది ఒక్కసారి సాయంత్రం వేళలో ఆరైందంటే చాలు ఇంకా దీంట్లో కాలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంత మనకు పెద్ద పెద్ద అడవులలో ఏదైతే మనకు చీకటిగా ఉంటుందో సేమ్ అదే పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఓఆర్ఆర్ల దగ్గర అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈ ఓఆర్ఆర్ల వల్ల మాత్రం మహిళల పైన ఇంకా అత్యాచారాలు అయితే తగ్గడం లేదు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో సుప్రియ, HMTV, హైదరాబాద్.